ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ గ్రామాల అమలుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. స్వదేశీ చేనేత, హస్తకళల విక్రయాలు, ఎగుమతులను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా నషాముక్త్ భారత్ అభియాన్లో భాగస్వాములయ్యారని కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ గ్రామాల అమలుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని రూపొందించడంపై పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికోసం మొత్తం 800 కోట్ల రూపాయలు కేటాయించబడిందని, ఎంపిక చేసిన మోడల్ సోలార్ విలేజ్కి ₹1 కోటి అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పథకం కింద పరిగణింపబడాలంటే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలలో 5,000 లేదా 2,000 కంటే ఎక్కువ జనాభా కలిగి రెవెన్యూ గ్రామంగా ఉండాలని పేర్కొంది. జిల్లా స్థాయి కమిటీ ప్రకటించిన 6 నెలల్లో జిల్లాలో అత్యధిక పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగిన గ్రామానికి ₹1 కోటి అందిస్తుందని తెలియజేసింది. దేశంలో విద్యా సంస్థలన్నీ జాతీయ విద్యా విధానాన్ని అవలంబించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. జాతీయ ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్ 2024 విడుదల అనంతరం ఈ రోజు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశంలో 58,000కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయని, వీటిలో 6,500 విద్యా సంస్థలకు NIRF ర్యాంకింగ్ లభించిందని తెలిపారు. పోటీతత్వాన్ని పెంపొందించే ఈ ర్యాంకింగ్ విధానం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిస్తూ, इस कंपटीशन के कारण देश में एजुकेशन की क्वालिटी में इंक्रीज होगी, इसलिए सभी को धीरे धीरे सरकार की ओर से परसुएशन भी रह रही है. देश में पहली बार मोदी जी आने के बाद 2015 से इस प्रकार के एक इंस्टीट्यूशन का व्यवस्था किया गया है. आज जिन इंस्टीट्यूशंस को इस रैंकिंग फ्रेमवर्क में सम्मान मिला है, मैं सभी को बधाई देता हूं. 16 कैटेगरी में इस बार रैंकिंग किया गया. 3 नए कैटेगरी को इस बार जोड़ा भी गया है. आने वाले दिनों में रैंकिंग और बहुआयामी हो, मल्टी डायमेंशनल हो, उसको भी ध्यान रखा जाएगा. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా నషాముక్త్ భారత్ అభియాన్లో భాగస్వాములయ్యారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు. ఈ కింద మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సామూహిక ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, నేషనల్ క్యాడెట్ కోర్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, ఇతర ప్రభుత్వ సంస్థలతో సహా దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. వికసిత్ భారత్ కా మంత్ర్ భారత్ హో నషే సే స్వతంత్ర అనేది ఈ సంవత్సర నినాదం అని తెలిపారు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ రోజు అహ్మదాబాద్లో జరిగిన ఇంపాక్ట్ విత్ యూత్ కాన్క్లేవ్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశం యువ దేశమని, యువత అన్ని రంగాల్లో రాణించడం ద్వారా దేశాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. సాంకేతికత వినియోగంతో పాటు యువతకు నైపుణ్యాలు, ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత శనివారం రాత్రి మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రి కె నట్వర్ సింగ్ భౌతిక కాయానికి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో జరిగిన ఆయన అంత్యక్రియలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. స్వదేశీ చేనేత, హస్తకళల విక్రయాలు, ఎగుమతులను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలోని చేనేత, హస్తకళల ప్రదర్శనను సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
చేనేత కళాకారులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో అనుసంధానం చేసి కొత్త డిజైన్లను ప్రవేశపెట్టేందుకు వీలు కల్పిస్తున్నామని అన్నారు. చేనేతపై యువతరం నుంచి వస్తున్న స్పందన గురించి వివరిస్తూ వివిధ రకాల డిజైన్లు, డెనిమ్, సిల్క్ తదితరాలను ప్రవేశపెట్టామన్నారు. 35 లక్షలకు పైగా కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కళాకారులకు జాతీయ జెండాలను పంపిణీ చేసిన ఆయన ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర వేడుకలకు దేశం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా 11వసారి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తద్వారా పండిట్ జవహర్లాల్ నెహ్రూ తరువాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పనున్నారు. కోల్కతాలో ఒక వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా ఈరోజు వైద్యులు పలు రకాల వైద్య సేవలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగిక వేధింపులు, హత్యకు వ్యతిరేకంగా సఫ్దర్జంగ్ హాస్పిటల్, ఎయిమ్స్, ఎంఐఎంసీ వైద్యులు, వైద్య విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ చేపట్టాలని వారు కోరారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 4వ రోజు సమ్మెను కొనసాగించడంతో ఆసుపత్రి సేవలకు అంతరాయం ఏర్పడింది. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 200కు పైగా మృతదేహాలను గుర్తించగా అనేక మంది జాడ తెలియాల్సి ఉంది. 2 వారాలుగా సహాయ చర్యలు చేపట్టినప్పటికీ సుమారు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్టు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖలకు చెందిన 190 మంది సభ్యుల బృందం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ రోజు ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ చివరి సమయానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 56.98 పాయింట్ల నష్టంతో 79,648.92 వద్ద, నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24,347 పాయింట్ల వద్ద నిలిచాయి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ, అదానీ పోర్ట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి. ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగులను రక్షించేందుకు అనేక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఏనుగులు మన సంస్కృతి, చరిత్రతో ముడిపడి ఉన్నాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఏనుగులు వృద్ధి చెందడానికి, అనుకూలమైన ఆవాసాన్ని పొందేలా అన్నిటినీ అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి ఏనుగుల సంఖ్య పెరగడం పట్ల మోదీ అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ గ్రామాల అమలుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. స్వదేశీ చేనేత, హస్తకళల విక్రయాలు, ఎగుమతులను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా నషాముక్త్ భారత్ అభియాన్లో భాగస్వాములయ్యారని కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.